వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని అయ్యప్ప నగర్ వార్డు నెంబర్ 13కు చెందిన యువకుడు నిఖిత్ శెట్టి అరుదైన సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేశాడు. తాండూరు నుండి బైక్పై ప్రారంభమైన ఈ యాత్రలో ఆయన దేశంలోని పలు ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తూ మొత్తం 10,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని 36 రోజుల్లో పూర్తి చేసి నేడు తాండూరుకు చేరుకున్నారు. ఈ యాత్రలో నిఖిత్ శెట్టి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం, ఆగ్రా, ఢిల్లీ, పంజాబ్, అట్టారీ, వాఘా బోర్డర్, జమ్మూ కాశ్మీర్, లడాక్, టర్టుక్ గ్రామం, అలాగే ఇండియా, చైనా సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. నిఖిత్ శెట్టి బీటెక్ విద్యార్హత కలిగి ఉండగా ఆయన తల్లిదండ్రులు శెట్టి నవీన్ కుమార్ మరియు రాధిక తన కుమారుడు చేసిన ఈ సాహసయాత్రపై ఆనందం వ్యక్తం చేశారు. లడాఖ్లోని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రహదారి మార్గాల్లో ఒకటైన ఉమ్లింగ్లా పాస్ వద్ద 5,798 మీటర్ల 19,024 అడుగులు ఎత్తులో ప్రయాణించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఉమ్లింగ్లా పాస్ లడాక్ ఇండియా నుంచి ప్రశంసాపత్రం, అప్రిసియేషన్ సర్టిఫికేట్ అందుకోవడం విశేషంగా నిలిచింది. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదైన ఈ అత్యంత ఎత్తైన రహదారి మార్గాన్ని సందర్శించడం ద్వారా నిఖిత్ శెట్టి మరో ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఈ మార్గాన్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఆధ్వర్యంలోని ప్రాజెక్ట్ హిమాంక్ 756 BRTF అభివృద్ధి చేసింది. నేడు 36 రోజుల యాత్ర అనంతరం తాండూరుకు చేరుకున్న నిఖిత్ శెట్టిని ఆయన తల్లిదండ్రులు ఘనంగా స్వాగతించి శాలువాలు కప్పి పూలమాలలు వేసి అభినందించారు. స్థానికులు, మిత్రులు కూడా నిఖిత్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. సినా చెప్పు దాసిన నా పేరు నిఖిత్. నేను వచ్చేసి ఏప్రిల్ 12న స్టార్ట్ అయినా. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా, కార్బన్ అర్మా నుంచి. అక్కడ నుంచి ఆగ్రాకి వెళ్ళాం. ఆగ్రాలో ఎక్స్ప్లోర్ చేసేసి ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ నుంచి పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి లదాఖ్ కంప్లీట్ చేసుకున్నాము. లదాఖ్ కంప్లీట్ చేసేసరికి 22 డేస్ పట్టింది. అక్కడ నుంచి మళ్ళీ మేము చార్ధామ్ వెళ్ళాం. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 ప్లేసెస్ కవర్ చేసుకున్నాం. అలాగే వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ అనమాట ఉమ్లింగ్లా పాస్ అనేది, అది రీచ్ అయ్యామన్నమాట. అక్కడికి వెళ్ళినందుకు మాకు వచ్చేసి గిన్నిస్ నుంచి అప్రిషియేషన్ సర్టిఫికేట్ అయితే వచ్చింది. అండ్ అదే కాకుండా వరల్డ్స్ హైయెస్ట్ శివ టెంపుల్, తుంగనాథ్ టెంపుల్కి కూడా మేము వెళ్ళాము. సో ఉమ్లింగ్లాడ్కి వెళ్ళేటప్పుడు మాకైతే రోడ్స్ అయితే అస్సలు మంచిగా లేవు అండ్ చాలా ఇబ్బంది పడ్డాము. అక్కడ ఆక్సిజన్ లెవెల్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. దాని నుంచి కూడా నాకు కొద్దిగా ఇబ్బంది అయింది. సో అలా ఇక వెళ్ళినాం, క్రాస్ అయ్యాము. దేని గురించి పిల్లలు పలగొడతారు అన్నమాట రోడ్స్ కోసం. ఇప్పుడు కొత్తగా రోడ్స్ వేస్తున్నారు అదంతా. ఈరోజు నా కొడుకు నిఖిత్ ఇంత పెద్ద యాత్ర చేసి తను గిన్నీస్ బుక్ రికార్డ్ తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషం. ఆ దేవుడు ఆజ్ఞ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా ఇలాగే సాధించాలని నేను కోరుకుంటున్నాను. నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఇంత అనుకోలేదు అసలు పోయేటప్పుడు వద్దనుకున్నా, భయపడి ధైర్యం చేసి పోయినందుకు, ఇక గిన్నిస్ రికార్డ్ సాధించినందుకు ఫుల్ హ్యాపీ. మా బాబు మీకు తాండూరు టౌన్ నుంచి, వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు టౌన్ నుంచి 13వ వార్డు నుంచి అయ్యప్ప నగర్ నిఖిత్ అనే స్టూడెంట్. ఈ యాత్ర చాలా సంతోషంగా ఉంది. ఈ యాత్ర చేయడం వల్ల ఒక గర్వకారణం. ఆయన గిన్నిస్ రికార్డ్ ఎక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మా వార్డు నుంచి నిఖిత్ వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది.